హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. సఖియా ఎపిసోడ్ నెంబర్ 3. తర్వాత రోజు నుండి పక్కా ప్రణాళికతో ఇన్వెస్టర్స్ వేటలో పడ్డారు నందు ఎండుకో. కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగినా ఒక్క రూపాయి కూడా దొరకలేదు. నిజానికి బయట అలాంటి సిచ్యువేషన్ కూడా లేదు. కరోనా గడిచిన తర్వాత జరిగిన ఆర్థిక మాంద్యం గురించి అందరికీ తెలిసిందే కదా. అలా ఎవరికి జరిగిన నష్టాన్ని వాళ్ళు పూడ్చుకునే పనిలో ఉన్నారు తప్ప కొత్తగా ఏరికోరి ఇన్వెస్ట్మెంట్స్ చేసి మరీ నష్టాన్ని తెచ్చుకునే ప్రాసెస్లో లేరు. మల్టీనేషనల్ కంపెనీస్తో టైఅప్ అయితే వాళ్ళదే రూలింగ్ అవుతుంది కాబట్టి వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని వీళ్ళు అనుకోలేదు. వాళ్ళ కోసం వీళ్ల కోసం తిరిగే బదులు లోన్ అప్లై చేసుకోమని సజెషన్ ఇచ్చింది స్నిగ్ధ. లోన్ పెట్టినా ఇంకా కావలసినవి చాలా ఉంటాయని, అంత మనీ అరేంజ్ చేయడం కష్టమని అన్నాడు నందు. పర్వాలేదు నందు, లోన్ పెట్టు, నా దగ్గర ఉన్న నగలు కూడా గోల్డ్ లోన్ పెడదాం. అన్నింటికీ కలిపి ఒక 1 crore దగ్గర వస్తాయి కదా, అవి సరిపోతాయేమో. మళ్ళీ మీ ఫ్రెండ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా అంది స్నిగ్ధ. కానీ అమ్మడు అని ఆ స్నిగ్ధ చేతుల్ని పట్టుకొని, ఇప్పుడు అవి లోన్లో పెట్టేస్తే మళ్ళీ వాటిని విడిపించడానికి చాలా టైం పడుతుంది. మనం కొత్త బంగారం ఎలాగూ కొనలేము. అట్లీస్ట్ మీ పేరెంట్స్ ఇచ్చినవైనా జాగ్రత్త చేసుకోవాలి కదా అన్నాడు. ఆడపిల్లలకు బంగారం ఇచ్చేది సోకు చేసుకోమని కాదు, అవసరాలకి ఆసరాగా ఉంటుందని. ఇప్పుడు మన పెళ్ళికి కొన్న బంగారమే నాకు చాలా ఎక్కువ. నేనెప్పుడూ వాటిని వేసుకొని కూడా. ఇంకా కొత్తవి కొనమని ఎందుకు అడుగుతాను? వాటిని నువ్వు వాడుకో అని ప్రేమగా చెప్పింది స్నిగ్ధ. నందు ఏం మాట్లాడలేదు. మౌనంగా ఆమెను హత్తుకొని ఉండిపోయాడు. అతని తలలో వెళ్ళిపెట్టి నిమురుతూ, టెన్షన్ తీసుకోకుండా ఉండాలి బాబు నువ్వు అంది స్నిగ్ధ. ఉండగలనా అలా నవ్వుతూ అన్నాడు నందు. సరే, నమ్మకపోతే టెన్షన్ తెచ్చుకో. నేను రాత్రికి మొత్తం పోగొట్టేస్తానులే అని అల్లరిగా చెప్పింది స్నిగ్ధ. ఈ గోల్డ్ విషయం పేరెంట్స్కి చెప్పొద్దులే, మళ్ళీ అంతగా ఇష్టపడరు అన్నాడు నందు. ఇక అతను వద్దు అన్నాక తన్నెప్పుడూ ఆ పని చేయాలని అనుకోలేదు. స్నిగ్ధ బ్యాంక్ లోన్కి అప్లై చేసి గోల్డ్ లోన్ కూడా పెట్టేశాడు నందు. బ్యాంక్ లోన్ వచ్చాక పెట్టచ్చు కదా, అనవసరంగా ఇంట్రెస్ట్ కట్టడం ఎందుకు అని అడగాలనుకుంది. కానీ ఏమో, భర్త మీదున్న ప్రేమ వల్లేమో ఏమీ అడగలేకపోయింది స్నిగ్ధ. ఇక ఆమె తల్లిదండ్రులకు గాని నందు తల్లిదండ్రులకు గాని ఈ అప్పుల గురించి తెలీదు. అసలు అతను వ్యాపారం చేయడమే ఇష్టం లేని వాళ్లకు అది చెప్పి ఇంకా మాటలు అనిపించుకోవడం ఎందుకు అని అనుకున్నారేమో తెలియదు. కానీ మాట అయితే వాళ్లను దాటి బయటికి వెళ్ళలేదు. కానీ బ్యాంకులో లోన్ ప్రాసెసింగ్ ఆగిపోయింది. స్టార్టప్స్కి లోన్స్ ఇవ్వడం లేదని బ్యాంకు వాళ్ళు తేల్చి చెప్పేశారు. ప్రైవేట్ బ్యాంకు వాళ్ళు ఇవ్వమని మొహం మీద చెప్పేస్తే గవర్నమెంట్ బ్యాంకు వాళ్ళు ఆ పేపర్ ఈ పేపర్ అంటూ తిప్పిస్తూ ఇండైరెక్ట్గా చెప్పారు. ఇక నెక్స్ట్ మూవ్ ఏం వెయ్యాలి, ఎలా వెయ్యాలి అనేది వాళ్లకు వాళ్ళ ఫ్రెండ్స్కు అర్థం కాలేదు. కాలం మైండ్ స్తబ్దుగా ఆగిపోయాయి. వాళ్లకు తెలిసిన ఫైనాన్షియర్ను అడిగితే ఇంకొక 4 నెలల్లో అంతా సర్దుకుంటుందని చెప్పడంతో అప్పటి వరకు ఆ స్టార్టప్ పనులను విరమించుకున్నారు. మళ్లీ జాబ్లోకి వెళ్లే ఉద్దేశం నందుకు లేదు కాబట్టి ఖాళీగానే ఉండాల్సి వచ్చింది. అతను ఖాళీగా ఉంటున్న విషయం కూడా ఎవరికీ తెలీదు. అన్ని పనులు పూర్తయ్యాక జాబ్ మానేయమని మరీ హెచ్చరించారు నందు వాళ్ళ నాన్న. వాళ్ళ దృష్టిలో నందు ఇంకా వర్క్ చేస్తున్నాడు, సైడ్గా బిజినెస్కి ప్లాన్ చేసుకుంటున్నాడు అన్నట్లే ఉంది. అతను ఖాళీగా ఉన్నా మరోవైపు స్నిగ్ధ ప్రేమ తగ్గడం లేదు. పైగా జీవితంలో ఎదగడం కోసం కష్టపడుతూ అది జరగడం కాస్త లేట్ అయ్యిందని, అతను ఎక్కడ కృంగిపోతాడోమోనని ఆమె భయం. రోజులు ఇలానే సాగుతుండగా ఒకరోజు, నందు, ఈరోజు నా సెమినార్ ఉంది, నువ్వు ఎలా అయినా వస్తావు కదా. ప్రతి ఇయర్ అమ్మ డాడీ వాళ్ళు వచ్చేవారు. ఈ ఇయర్ నీ ఒక్కడికే పాస్ తీసుకున్నాను, ఎలా అయినా వీలు చూసుకునిరా ముద్దుగా అడిగింది శారీ కట్టుకుంటూ స్నిగ్ధ. శారీ కట్టుకుంటున్న ఆమెను వెనక నుండి చూస్తున్న నందు చూపులు తీయటి సుమశరాలుగా తాకుతుంటే, ప్లీజ్ అని నందు కళ్ళకు చెయ్యి అట్టుపెట్టి, అలా చూడకు అని ముద్దుగా అంది. పెళ్ళైన ఇన్ని నెలలకు కూడా తనను చూస్తేనే ఆమె చెంపలు మందారాలుగా మారిపోతుంటే అతనికి నవ్వొచ్చింది. కళ్లకు అడ్డంగా పెట్టిన చేతిని పట్టుకొని ముందుకు లాగి ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు. ఆమెను వదిలి, లిప్స్టిక్ ఇందాక ఎక్కువైంది, ఇప్పుడు సరిపోతుందిలే అని నందు అల్లరిగా అన్నాడు. నేనింకా లిప్స్టిక్ వేయలేదు అని చెప్పింది స్నిగ్ధ. అవునా, అయితే ఈ రెడ్ స్ట్రాబెర్రీ లిప్స్ నీ ఒరిజినల్ అన్నమాట, అయితే మళ్ళీ కిస్ చేయొచ్చు అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అతను. శరీరం మీద వీణలు వాయిస్తున్న అతని చేతి మీద వక్కటేసి, సెమినార్ ఉంది వదులు అని అంది. దాంతో
అతనికి వదలాలని లేకపోయినా కష్టంగా వదిలాడు. చీర సర్దుకొని బయటికి వెళ్ళి కార్ స్టార్ట్ చేయబోతున్న క్షణంలో గుర్తొచ్చింది నందు కార్ పాడైందని. గ్యారేజ్లో ఇచ్చాడు కదా. ఆమె భర్త కారు లేకుండా క్యాబ్లో రావడం, తను కారులో వెళ్ళడం ఆమెకిష్టం లేదు. అందుకే కార్ కీస్ను నందుకి ఇచ్చి, నేనిప్పుడు క్యాబ్లో వెళ్తున్నాను, సెమినార్ అయ్యే టైంకి అస్సలు క్యాబ్స్ ఉండవు, అది గుర్తుపెట్టుకొని అయినా సరే మీరు తప్పకుండా రండి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది స్నిగ్ధ. ఆ తర్వాత వాళ్ళు పెట్టాలనుకునే స్టార్టప్ మీద ఏదో రీసెర్చ్ చేస్తూ ఉండిపోయాడు నందు. ఆ పనిలో పడి టైంను పట్టించుకోలేదు. అతను పట్టించుకోకపోతే కాలం ఆగిపోతుందా ఏంటి? పైగా స్క్రీన్ ముందు అంతసేపు గడిపి చాలా రోజులవడంతో విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంటే వెంటనే టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాడు నందు. ఆ పడుకోవడమే గాఢ నిద్రలోకి వెళ్ళిన అతనికి అర్ధరాత్రికి మెలకువ వచ్చింది. తలంతా పట్టేసినట్లు అనిపిస్తుంటే ఒక్కసారి తల పట్టుకొని చుట్టూ చూశాడు. రోజూ తన చుట్టూ చేతులేసి పడుకునే స్నిగ్ధ కనిపించకపోయేసరికి అప్పుడు గుర్తొచ్చింది తనను పిక్ చేసుకోవడం కోసమైనా ఆమె రమ్మని చెప్పడం. దాంతో గబగబా లేచి కార్ కీస్ తీసుకొని స్నిగ్ధ హాస్పిటల్ వైపు పరుగులు పెట్టించాడు. అప్పటికే ఈదురుగాలులు వీస్తున్నాయి. ఏ క్షణంలో అయినా వర్షం పడుతుందా అన్నట్లు ఉన్న ఆ వాతావరణంలో ఆమె ఎక్కడ ఉందో అర్థం కాలేదు. డ్రైవ్ చేస్తూనే ఆమె కాల్ చేస్తున్నాడు. అయినా స్నిగ్ధ ఫోన్ ఎత్తడం లేదు. హాస్పిటల్ ముందు కారాపి చుట్టూ చూశాడు. స్ట్రీట్ లైట్ వెలుతురు కూడా లేదక్కడ. మనిషి సంచారం కూడా లేని ప్లేస్లో తననొక్కరితోనే ఉంచినందుకు అతని మీద అతనికే చాలా కోపం వచ్చేస్తుంది. భయంతో అతని అడుగులు వేగం పుంజుకున్నాయి. మెదడు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటే వాటన్నింటినీ కాదనుకుంటూ ఆమెకేమీ కాదని తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు. కొంచెం ముందుకు అడుగులు వేసేసరికి చీకట్లో ఏదో ఆకారం కనిపిస్తోంది అతనికి. ఆ ఆకారం ఆమెదే అని అర్థమయ్యి అతని గుండె నెమ్మదిగా శాంతించింది. స్నిగ్ధ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు నందు. అప్పటికే ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బిపోయి కనీసం ముఖంలో నీటి చుక్క కూడా లేనట్లు నిర్లిప్తంగా చూసింది స్నిగ్ధ. ఐఎమ్ సారీ, నేను అని అతను ఏదో చెప్పబోతూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు నందు. అంతే, కోపంగా అతని చేతిని విసిరికొట్టింది స్నిగ్ధ. అమ్మాడి అని మళ్ళీ పట్టుకోబోతుంటే చాలా కోపంగా కళ్ళెర్ర చేసి చూసింది. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా చూశాడు ఆమె వైపు. అప్పటికే ఈదురుగాలులు కాస్త పిల్లవర్షం కింద మారుతుంటే చిన్న చిన్న ముసుర్లు పడుతుంటే తన చేతిని పట్టుకొని ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, వర్షం పడుతుంది అని నెమ్మదిగా అన్నాడు. అతని చెయ్యి విదిలించి కొట్టి వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చుంది స్నిగ్ధ. ఎంత కోపంగా ఉందో! అదురుతున్న ఆమె పెదవులు కళ్ళే చెబుతున్నాయి. తనతో మాట్లాడడానికి కూడా మొదటిసారి అతనికి భయమేసింది. ఇంటికి రాగానే కారు డోర్ గట్టిగా వేసి లోపలికి వెళ్ళింది. తన వెనకే వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వెనక నుండి ఆమెను హత్తుకొని ఐఎమ్ సారీ అని అన్నాడు నందు. ముట్టుకోకు నన్ను. కనీసం నేను ఉన్నానో పోయానో కూడా తెలుసుకోవాలని కూడా అనిపించలేదు కదా నీకు? మరీ మరీ చెప్పాను. అయినా నీకోసం నా కారు వదిలేసి వెళ్ళాను చూడు. తప్పు నాది. బుద్ధి లేకుండా పోయింది నాకు. అందరి కోసం వాళ్ళ హస్బెండ్స్, బాయ్ ఫ్రెండ్, ఫ్యామిలీస్ వచ్చారు. నువ్వు వస్తావని కదా నేను నా డాడీ వాళ్ళకు కూడా ఇన్విటేషన్ సెండ్ చేయలేదు. నీవక్కడికే పాస్ తీసుకుని మరీ పిలిచాను. అందరి మధ్యలో ఎవరూ లేని బికారిదని చేసి నిలబెట్టావు కదా, ఇంకేం మాట్లాడతావు అని కోపంగా అరిచింది స్నిగ్ధ. సారీ అమ్మాడి, నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది. టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను. ఇప్పుడే లేచాను. వెంటనే వచ్చేశాను కదా అంటున్నాడు నందు. ఓకే ఫైన్, లీవ్. అయినా మీ మగాళ్ళంతా ఇంతేనేమో కదా. అందరి మధ్యలో నా సెమినార్ అప్పుడు నువ్వు ఉంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానని కూడా నువ్వు అనుకోలేదు. కనీసం నన్ను పిక్ చేసుకోవాలనే జ్ఞానం కూడా లేదు. అర్ధరాత్రి టైంలో అక్కడ ఒంటరిగా నుంచుంటే అందరూ ఎలా చూశారో తెలుసా? శార్దులు డ్రాప్ చేస్తానన్నా కూడా ఎక్కడ నువ్వు వచ్చేస్తావేమో అనే నమ్మకంతో వద్దని పంపించేశాను. నాకు ఇలానే అవ్వాలి అని కోపంగా తలకొట్టుకుంది స్నిగ్ధ. ఆమె కోపం చూసి ఏం మాట్లాడకుండా వానలో తడవటం వల్ల ఆమెకు జ్వరం వస్తుందని టవల్ తీసుకొచ్చి ఇచ్చాడు నందు. నాకొద్దు అని విసురుగా నెట్టేసింది స్నిగ్ధ. ఆ టవల్ తీసుకొని స్నిగ్ధ వెనక నుంచొని ఆమె తల తుడుస్తూ, రానిది నేను కదా, నన్ను తిట్టు పడతాను, నీ హెల్త్ ఎందుకు దానికి పాడు చేసుకోవడం అని నెమ్మదిగా అడిగాడు నందు. అంటే నేను తిట్టింది మాత్రమే కనిపిస్తుందా నీకు? నా బాధ కనిపించడం లేదు కదా. నువ్వొస్తావని ఎంత వెయిట్ చేశానో తెలుసా అని బేలగా అంది స్నిగ్ధ. వెంటనే ఆమెను వెనక నుండి హత్తుకొని, నిజంగా నాకు ఒంట్లో బాలేదు అన్నాడు నందు. నాకు చాలా కోపం వచ్చింది, అదంతా నీ వల్లే అంటూ అతని వైపు తిరిగి పిడికిలు బిగించి అతని ఛాతీపై కొట్టడం మొదలుపెట్టింది స్నిగ్ధ. ఆమె కొడుతుంటే ఆపకుండా చూస్తూ నుంచున్నాడు నందు. కొట్టి కొట్టి వదిలేసి కళ్ళు పైకెత్తి అతని వైపు చూసింది. నందు కూడా సరిగ్గా అదే క్షణం ఆమె వైపు చూశాడు.
ఇద్దరి కళ్ళు ఒక క్షణం కలుసుకుంటే సిగ్గుతో తల పక్కకి వంచేసింది స్నిగ్ధ. తన వీపంతా పరుచుకున్న జడను ముందుకు వేసి వీపు మీద పెదవులు తాకిస్తూ చెమ్మ చేరిన చోట పెదవులతో దాడి చేస్తుంటే తమకం చేరింది ఆమెలో. నందు, స్టాప్! మత్తుగానే అంది స్నిగ్ధ. ఆపే ఉద్దేశం అతనికి లేనప్పుడు ఆమె ఎంత పిలిచినా అన్నీ వ్యర్థమే కదా. 2 చేతుల్లో ఆమెను ఎత్తుకొని బెడ్ మీదకు చేర్చి పెదవుల మీద ముద్దు పెట్టాడు నందు. ఆమె ఎంతగానో ప్రేమిస్తున్న భర్త తన మీద ప్రేమ చూపిస్తుంటే ఎంతసేపు బెట్టుగా ఉండగలదు? మొదట కాసేపు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నా తర్వాత నెమ్మదిగా పెదవులు విడిచి సహకరిస్తూ తల వెనక్కి వంచి ఆహ్వానించింది. ఆమె ఆహ్వానమే కదా అతను కూడా కోరుకునేది. అతని పెదవులు ఆమె నాసిక మీదుగా కంఠం మీదకి చేరుకుంటే అతని చుట్టూ లతలా చేరిపోయాయి ఆమె చేతులు. నాకింకా నీ మీద కోపం పోలేదు, బొంగమూతితో చెప్పింది స్నిగ్ధ. బామాలకలను పోగొట్టేంత మహాత్ముడిని నేను కాదులే అన్నాడు నందు. నీ ప్రాసలు పప్పులు నా దగ్గర ఉడకవులే, నాకు ఆకలేస్తుంది అంటూ అతని వీపు మీద డ్రమ్స్ వాయించింది స్నిగ్ధ. ఆ రాకాసి, మంచి మూడు పాడు చేస్తావు గుర్రును చూస్తూ అన్నాడు నందు. నీకు పొద్దస్తమానం మూడు ఉంటుందిలే కానీ నాకు ఓపిక లేదు, భోజనం కూడా చేయలేదు నేను నీ వల్ల అని చెప్పింది స్నిగ్ధ. ఆ మాటకు అతను ఏదో మాట్లాడబోతూ ఉండగానే ఇంతలో కరెంటు పోయింది. ఇదేంటి కరెంటు పోయింది, జనరేటర్ ఆన్ అవ్వలేదా అంటూ లేచి బయట సరిచేసుకుంటూ అడిగింది స్నిగ్ధ. జనరేటర్లో డీజిల్ లేదనుకుంటా అన్నాడు నందు. అబ్బా, ఎన్ని రోజులైంది నందు నీకు డీజిల్ పోయించమని చెప్పి, అసలు ఇంటి కోసం ఏమీ పట్టించుకోవా నువ్వు అని కోపంగా అరిచింది స్నిగ్ధ. ఆమె ఆకలితో ఉంది, అందుకే అరుస్తోందని అర్థమై వెంటనే వంట చేద్దామని గదిలోకి వెళ్ళి గ్యాస్ వెలిగించి వాటర్ పోసి పెట్టాడు. కానీ ఆ గ్యాస్ కూడా ఆగిపోయింది. ఓ షిట్, నేను పడుకున్నప్పుడు గ్యాస్ వాడు కూడా వచ్చి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకెంత యుద్ధం చేస్తుందో అని మనసులోనే అనుకున్నాడు నందు. అతను ఆలోచనలో ఉండగానే లోపలికి వచ్చింది స్నిగ్ధ. లైటర్ పెట్టి స్టవ్ ఆన్ చేస్తూ, ఏంటిది స్టవ్ కూడా ఆన్ అవడం లేదు అని విసిరి కొట్టింది ఆ లైటర్ని. అదే మధ్యాహ్నం ఆ గ్యాస్ వాడు వచ్చాడు, బట్ నేను పడుకున్నాను ఆ టైంలో అని గొనిగాడు నందు. ఓ గాడ్ అని నోటి మీద వేలు వేసుకొని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్నిగ్ధ. పిల్లకు బాగా కాలింది అని అర్థమై ఏం చేయాలో అర్థం కాక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దొరికిన పచ్చి కూరగాయలన్నీ కట్ చేసి బ్రెడ్ మీద వేసి క్యాండిల్స్ వెలిగించి బాల్కనీ అంతా డెకరేట్ చేసి అక్కడ ప్లేట్స్లో పెట్టి నిమ్మకాయలు ఉండడంతో వాటిని జ్యూస్ చేసి పోశాడు వైన్ గ్లాస్లో. రూమ్లోకి వెళ్ళినప్పటికీ చేతికి ఉన్న గాజులను డ్రెస్సింగ్ టేబుల్ మీదకి విసిరి కొడుతున్న స్నిగ్ధను చూస్తేనే అర్థమవుతుంది తనెంత ఆకలిగా ఉందో. సర్ప్రైజ్ అంటూ వెనక నుండి ఆమె కళ్ళు మూసి బాల్కనీ వరకు నడిపించుకొని తీసుకువెళ్ళాడు నందు. అక్కడున్న అరేంజ్మెంట్స్ అన్నీ చూసి కొంచెం షాక్ అయినా చిరుకోపంగా వెళ్ళి కూర్చుంది స్నిగ్ధ. ఐ నో ఇది చాలా వర్స్ డేట్ నైట్, బట్ ఐ కాంట్ హెల్ప్. అసలు ఇంకెప్పుడు ఇలా జరగదు, నాది ప్రామిస్. ఈ ఒక్కసారికి నన్ను క్షమించి ఈ శాండ్విచ్ తినేవా, నా బంగారం కదూ బుజ్జగించేందుకు ప్రయత్నించాడు నందు. నెమ్మదిగా కూలయ్యి భోజనం చేసి బాల్కనీలోనే రైలింగుకు ఆనుకొని నుంచుంది స్నిగ్ధ. బాల్కనీలోనే ఒక మూలకి వేసిన పరుపు మీద వెల్లికలా పడుకొని సిటీని చూస్తున్నాడు నందు. సిటీ అంతా విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతోంది. ఆ వెలుగు కంటే మనోహరంగా ఆమె ముఖం అతనికి కనిపిస్తోంది. ఏంటి అంతలా చూస్తున్నావు, కళ్ళెగరేసింది స్నిగ్ధ. అలిగిన వేళ్లనే చూడాలి సత్యభామ అందాలని అని పెద్దలు ఎందుకంటారో అర్థమైంది కొంటెగా నవ్వుతూ అన్నాడు నందు. అతడి మాటల వెనక ఫ్లట్టింగ్ అర్థమై పో అని కసిరింది చిన్నగా. కరెక్ట్గా అదే టైంకి కరెంట్ రావడంతో అమ్మయ్యా కరెంట్ వచ్చేసింది అని అడుగులు లోపలికి వేసింది స్నిగ్ధ. ఫేస్ వాష్ చేసుకుందామని వాష్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసేసరికి లీక్ అవుతున్న షవర్ కాస్త ఆన్ అయ్యింది. దాంతో కోపంగా నందు అని గట్టిగా అరిచింది. అప్పటికే ఆమె కళ్ళల్లోకి నీళ్లు వెళ్ళిపోతుంటే ట్యాప్ ఆపడానికి ప్రయత్నిస్తూ గట్టిగా తిప్పుతోంది స్నిగ్ధ. అబ్బా, మళ్ళీ దొరికిపోయానుగా, నీకు అదృష్టం హాయ్ చెప్పేలోపు దరిద్రం నీ ఒళ్ళో సెటిల్ అయిపోతుందిరా నందుబాబు. సో ఇప్పుడు నీకు వేరే ఆప్షనే లేదు అని మనసులోనే అనుకుంటూ వెళ్ళి తనను పక్కకు లాగి ఆ ట్యాప్కి ఒక టవల్ కట్టి సెట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి కోపంతో బుసలు కొడుతూ నోట్లో తిట్టుకుంటూ ఉక్రోషంగా అడుగులు బయటికి వేస్తూ వెళ్ళింది స్నిగ్ధ. తడి నేల మీద అడుగు వేసేసరికి ఆమె కోపంలో కింద పడి జారబోతుంటే వెంటనే వెనక నుండి వెళ్ళి తనను పట్టుకొని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశాడు. కానీ బ్యాలెన్స్ అవ్వకపోవడంతో ఇద్దరూ కలిసి బెడ్ మీద పడ్డారు. అమ్మా, నా నడుము పట్టేసింది బాబోయ్
అని అరిచింది స్నిగ్ధ. అయ్యో, ఏమైంది అని ఆమె నడుము చుట్టూ చీర తప్పిస్తూ అన్నాడు నందు. వద్దు, ఏమవ్వలేదు, నువ్వులే అని నెట్టేస్తూ అంది స్నిగ్ధ. అరే, పాపం అనిపించటం లేదా? పొద్దుట్నుండి ఊరిస్తున్నావు అన్నాడు ఆమె నడుము వంపుల్లో చేతులు జనిపిస్తూ. "ఊహుం, నువ్వు నన్ను హర్ట్ చేశావు" బెట్టుగా అంది స్నిగ్ధ. సరే, నేనే నీ అలక తీరుస్తాన్లే అని నాజూకైన ఆమె మెడభాగం మీద అతని గరుకైన గడ్డంతో గిలిగింతలు పెట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఓకే ఓకే, నేను ఫర్గివ్ చేశాను, వదిలేయి అంది గట్టిగా. అప్పుడే ఫర్గివ్ చేయకూడదు, ఇంకా చాలా ఉంది, దాని తర్వాత ఫర్గివ్ చేయాలి అంటూ ఆమె రెండు చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు నందు. దాంతో ముఖం పక్కకు తిప్పేసింది బెట్టుగా. అంతేనా? గోముగా అడిగాడు. అర్ధరాత్రి పూట భర్త గోముతనంకి లొంగకూడదు అని మా బామ్మ ఎప్పుడో చెప్పింది, నేను అస్సలు లొంగను అంది స్నిగ్ధ. ముడిచిన ఆమె పెదవులపైన ముద్దు పెడుతూ, పొద్దున్న ఆ గులాబీ రంగు చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను చూడాలో ఆ చీరను చూడాలో నాకు అర్థం కాలేదు అని 5 ఏళ్ల పిల్లాడిలా అమాయకంగా చెబుతుంటే చిన్నగా నవ్వింది స్నిగ్ధ. అది చాలు కదా సతి అంగీకార అనుమతికి. దాంతో అతను ఉత్సాహంగా తన ప్రణయ యుద్ధాన్ని మొదలుపెట్టాడు. అతనితో అలసిపోయి తొలికోడి కూతుకి నిద్రలోకి జారుకుంటున్న ఆమెకు పిల్లో సరిగ్గా అడ్జస్ట్ చేసి నందు కూడా నిద్రలోకి జారుకున్నాడు. కానీ తెలతెలవారుతుండగానే డోర్పై ఎవరో అదే పనిగా కొడుతున్న శబ్దం వచ్చింది. వాళ్ళు పడుకొని ఇంకా 2 గంటలు కూడా అవలేదు. అంతలోనే దబదబా డోర్లు బాధేస్తున్నది ఎవరో అర్థం కాలేదు. కళ్ళు తెరిచే ఓపిక కూడా లేదు స్నిగ్ధకు. ఇక తప్పేలా లేదని తనే లేచి వెళ్ళి డోర్ తీశాడు నందు. ఎదురుగా తన తల్లిదండ్రులు కనిపించడంతో ఒక క్షణం షాక్ అయినా వెంటనే తేరుకొని వాళ్లను లోపలికి రమ్మని పక్కకు జరిగాడు. లోపలికి రాగానే సోఫాలో బ్యాగ్ విసిరేసి కొడుకు వైపు కోపంగా చూస్తూ, ఆ ఫోన్ అక్కడ ఇక్కడ పడేయకపోతే దగ్గర పెట్టుకోవచ్చు కదా, ఫోన్ చేస్తే తీయచ్చు కదా అని అడిగింది లక్ష్మి. ఫోన్ చేశారా? కానీ నా ఫోన్ అని ఆలోచిస్తూ అతనికి అప్పటికి కూడా గుర్తుకు రాకపోయేసరికి, సరే ఇంతకీ మీరెలా వచ్చారు, క్యాబ్ బుక్ చేసుకున్నారా అని అడిగాడు నందు నొచ్చుకుంటూ. ఇక్కడ కొడుకుతో పాటు నాకు కూతురు కూడా ఉందిరా, వాళ్ళ ఆయన తీసుకొచ్చారు, అయినా సిగ్గుతో తల కొట్టేసినట్లయిందనుకో. కోడలికి ఒక కార్, కొడుక్కి ఒక కారు ఉంది, కానీ అల్లుడిని బతిమాడాల్సిన కర్మ పట్టింది, ఎవరికి చెప్పుకోవాలి అని తల కొట్టుకుంది లక్ష్మి. అబ్బా, ఊరికే సీన్ చెయ్యకమ్మా కోపిష్టి లక్ష్మి, రాత్రి వర్షం, లేట్ అయిపోయింది, సో అందుకే ఫోన్ను కారులోనే ఉంచేశాననుకుంటా. అది సరే, కాఫీ తాగుతారా అని అడిగాడు నందు. నువ్విస్తున్నావేంటి, తనేది అని చుట్టూ చూస్తూ అడిగింది లక్ష్మి. పడుకుందమ్మా అన్నాడు నందు. ఇంకా పడుకుందా? ముఖం చిట్లిస్తూ అడిగింది లక్ష్మి. అవునమ్మా, తనకి రాత్రంతా ఏదో సెమినార్ జరిగింది, అందుకే రాత్రి బాగా లేట్ అయ్యింది, సో అన్నాడు నందు. ఎంత లేట్ అయితే మాత్రం ఇంట్లో అందరూ ఉన్నప్పుడైనా లేవాలని తెలియకపోతే ఎలా? మా ముఖాన ఆ కాఫీ నీళ్లు కూడా నీ చేతనే కొట్టించుకోవడమేంటి, వెళ్ళి తనను లేపు అని అంది లక్ష్మి. దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అతనికి. ఇప్పుడు తళ్ళా పెళ్ళామా? ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సఖియా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.